హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌదీలో ఆంధ్ర ఫ్యామిలీ. ఇప్పుడైతే మేము ఇండియాకి వెళ్తున్నాము. సర్ప్రైజ్ విజిట్‌గా ఇండియాకి వస్తున్నామని మేము ఎవ్వరికీ చెప్పలేదు. ఎవ్వరికీ చెప్పకుండా ఇలా వెళ్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటదో క్యాప్చర్ చేయడానికి మేమైతే సర్ప్రైజ్‌గా ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నామనమాట. సో, ఇప్పుడైతే ఎయిర్‌పోర్ట్‌కైతే స్టార్ట్ అయిపోయాము. మేము ఉండేది కోబర్ కాబట్టి కోబర్ నుంచి ఒక క్యాబ్ తీసుకొని మేము ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయ్యాము. మేము ఫ్లైట్ ఎక్కాల్సిందైతే దమాం ఎయిర్‌పోర్ట్‌లో అండి. ఇక్కడ నుంచి 20-30 మినిట్స్ దమాం ఎయిర్‌పోర్ట్‌కైతే మాకు టైం పడుతుంది వెళ్ళడానికి. ఒక 20 మినిట్స్‌లో మేమైతే ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయిపోయాము. మేముండే ప్లేస్ నుంచి. డైరెక్ట్‌గా ఇంటర్నేషనల్ డిపార్చర్స్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి మా లగేజ్ పిక్ చేసుకొని ఎయిర్‌పోర్ట్ లోపలికైతే వెళ్ళిపోయామనమాట. ఈ లగేజ్ చూసారా, మాకు 4 బ్యాగులు. ఈ బ్యాగులేసుకొని మా పిల్లకాయలతో మాకు చాలా కష్టం అయిపోతా ఉంటది ఎళ్ళడానికి. మా పాప తనంతట తనే నడుస్తూ మాకు కొంచెం కోఆపరేట్ చేసింది కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది తగ్గిందనమాట. మా బుడ్డదైతే క్యాబిన్ బ్యాగేజ్ తనే తీసుకొస్తానని తనే తోసుకుంటూ వచ్చింది. ఇంక మేమైతే బ్యాగ్స్ చెక్ ఇన్ చేయడానికైతే వచ్చాము. మేమొచ్చేసరికి క్యూ కొంచెం తక్కువే ఉంది కాబట్టి చెక్ ఇన్ త్వరగా అయిపోయింది. ఎయిర్‌పోర్ట్ లోపల బావుందని ఇలా వీడియో అయితే తీసుకున్నాను. ఈ ఎయిర్‌పోర్ట్ అయితే కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్‌పోర్ట్ అనమాట ఇది. మన వరల్డ్ మొత్తంలోనే పెద్ద ఎయిర్‌పోర్ట్. ఇక్కడ ఈ ట్రాలీని తీసుకెళ్ళటం చూసి మా పాప ట్రైన్ వచ్చింది మమ్మీ అని ఎగురుతా ఉంది. సో, ఎయిర్‌పోర్ట్ అంతా తిరుగుతూ కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి ఇమిగ్రేషన్‌కైతే వెళ్ళిపోయాము. ఎయిర్‌పోర్ట్ లోపల గ్రీనరీ కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారు. అసలక్కడ చూడండి ఎంత అనిపిస్తుందో. అది చూడంగాల్నే ఏదో పాము పడగ విప్పినట్టుంది కదా! సో, ఇక్కడ మా పాపతో కొన్ని ఫోటోస్ అయితే తీసుకొని అలా ఇమిగ్రేషన్‌కైతే మేము వెళ్ళిపోయామనమాట. మా పాప చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో, అది పీకేద్దామా అన్నట్టు. మధ్యలో చీజ్ అని చెప్తా ఉందనమాట. సో, ఇక్కడ నుంచి ఇమిగ్రేషన్ అయిపోంగానే లాంజ్‌కైతే వెళ్ళాము డిన్నర్ ఫినిష్ చేయడానికి. డిన్నర్‌కెళ్ళేసరికి మాకు టైం అయితే 11 అయిపోయింది. ఇంక వెళ్ళంగానే మా వాళ్ళైతే జ్యూస్ అని జ్యూస్ మీద పడ్డారు. ఇంకా జ్యూసే కావాలంట. మా వాడు చూడండి ఎలా చూస్తున్నాడో జ్యూస్ ఇవ్వమని. ఇంకా లాంజ్ అయితే చూడటానికి చాలా బావుంది. ఐటెమ్స్ కూడా బానే పెట్టారు. ఇంకా ఇక్కడైతే ఏమేమి ఐటెమ్స్ పెట్టారు ఏంటి అనేది మీరైతే నేను వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందంటే ప్లేట్ చూడటానికి. బట్ తినడానికైతే ఎంత చప్పగుందంటే అసలు తినాలనే అనిపించలేదు ఫుడ్ ఏమి. మా పిల్లలకి పెట్టడానికైతే మాకు తలప్రాణం తోక్కొచ్చేసింది. సో, అలా ఏదో పచ్చిగడ్డో, ఎండుగడ్డో తిన్నట్టు తినేసి మేము లోపలికి బోర్డింగ్‌కైతే వెళ్ళిపోతున్నామనమాట. బోర్డింగ్ మధ్యలో ఇక్కడ షాపింగ్స్ చూడండి ఎలా పెట్టారో. చూడటానికైతే చాలా బాగుంది కానీ వెళ్ళి కొనాలంటేనే దోల తీరిపోతదనమాట. సో, ఇంక విండో షాపింగ్ లాగా అలా ఒక లుక్కేసుకుంటూ వాటిని వెళ్ళాలా వద్దా అనుకుంటూ చూస్తూనే వెళ్ళిపోయామనమాట. దగ్గరికెళ్ళి కొనాలన్న సాహసం అయితే చేయలేదు. లక్కీగా మా పిల్లలు కూడా ఏమి అది కావాలి, ఇది కావాలని ఏమి అడగలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే మాకు బాగా ఉండేది. ఇంకా అలా అవి ఇవి చూస్తూ మేము బోర్డింగ్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఆ బోర్డింగ్ మధ్యలో దారిలో కూడా మా వాళ్ళు ఒక విధంగా చుక్కలు చూపించేసారు. ఒకళ్ళేమో ముందెళ్తారు, ఒకళ్ళేమో వెనకొస్తారు. ఇంకా బోర్డింగ్ దగ్గరికెళ్ళేసరికి మా వాళ్ళు ఇంక అక్కడ ఫుల్ ఆడటం మొదలెట్టారు. అటు ఇటు పరిగెట్టేస్తున్నారు. వాళ్ళని పట్టుకోలేక ఒక ఫోన్ అయితే ఇచ్చామనమాట. బొమ్మలు చూసుకోండి అని చెప్పి. తర్వాత బోర్డింగ్ అయిపోయి ఫ్లైట్‌లోకైతే వెళ్ళిపోతున్నామనమాట మేము లోపలికి. పక్కనున్న ఫ్లైట్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. మా ఫ్లైట్ వచ్చేసరికి ఇదనమాట. ఈ ఫ్లైట్‌లో డైరెక్ట్‌గా బ్రిడ్జ్‌లో నుంచి పంపిస్తున్నారు. కింద నుంచయితే కాదు. ఇంక ఫ్లైట్ ఎక్కేసి మాకిచ్చిన సీట్స్‌లో మేము కూర్చున్నాక మా వాడు చూడండి అక్కడి నుంచి ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తున్నాడు నాకు. ఇంకా అప్పటికే టైం అయితే చూడండి 1:30 అయిపోయింది. అది కూడా సౌదీ టైము. మన ఇండియన్ టైమ్ అయితే 4 అయినట్టు. అప్పటి వరకు మా పిల్లలు అసలు నిద్ర కూడా పోలేదు ఫ్లైట్ ఎక్కేంత వరకు. సో, అలా 1:35కి అయితే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా ఫ్లైట్‌లో నుంచి నైట్ వ్యూ భలే అనిపిస్తది కదా! ఒకసారి మీరు కూడా చూసేయండి నైట్ వ్యూ ఎలా ఉందో. ఇలా
చిన్న చిన్న ఇల్లులు అవి లైటింగ్స్‌తో నైట్ అయితే వ్యూ భలే కనిపిస్తా ఉంటది. ఇదైతే దమ్మాంలో నుంచి అనమాట. దమ్మాంలో నుంచే మనకి నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా అలా అలా కళ్ళు మూసుకుంటూ తెరుచుకుంటూ నిద్రపోయి లేచి చూసేసరికి అక్కడ సన్‌రైజ్ అయితే అవుతుంది. ఇంకా ఆకాశంలో సన్‌రైజ్ చూడండి ఎంత బావుందో. కింద మేఘాలు, పైన ఆకాశం మధ్యలో అలా సన్ అప్పుడే బయటకొస్తూ ఉంటే చాలా చాలా బావుందనమాట. ఇంకా అలా అలా సన్‌ని చూస్తూ ఉండగానే మా ఫ్లైట్ కొంచెం కొంచెంగా కిందకెళ్తా ఉండింది. అప్పుడు ఇంకా మాకు సన్ కనిపించలేదు. అక్కడి నుంచి వ్యూ చూడండి సినిమాలో సెట్ ఏసినట్టుగా ఎంత బావుందో అసలు. ఇంక అదంతా ఎంత బావుంది, బావుందని చూస్తూ, చూస్తూ ఉండంగానే మా ఫ్లైట్ అయితే మెల్లగా కిందకి వెళ్తూ, వెళ్తూ మేఘాల్లోకెళ్ళిపోయింది. సో, మేఘాలతో మా ఫ్లైట్ అంతా కమ్మేసిందనమాట. ఇంక ఏమి కనిపించట్లేదు. ఇంకో కొంచెం సేపట్లో కిందకెళ్ళిపోతే మాకు కింద వ్యూ కనిపిస్తది. ఇల్లులు చిన్న చిన్నగా అవి ఇవి కనిపిస్తాయి అని అనుకుంటున్న టైంలో ఇంక మాకు ఫ్లైట్ సడెన్‌గా కిందకెళ్ళి మళ్ళీ పైకొచ్చిందనమాట. ఇంక ఏం కనిపించట్లేదు. సో, ఏమైంది? ఏంటి? అసలు మాకు ఫ్లైట్ దిగుతామా లేదా అని చాలా టెన్షన్‌గా అనిపించింది. ఇక్కడి నుంచి మా ఫ్లైట్ ఎప్పుడు దిగింది? ఏం జరిగింది ఫ్లైట్‌లో అసలు? అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. చూడండి ఇక్కడ అసలు ఇంక ఏం కనిపించట్లేదు. మాకు కింద ఫాగ్‌తో మొత్తం కమ్మేసింది. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం జరిగింది? మేము సర్ప్రైజ్ ఎలా ఇచ్చామనేది చూపిస్తాను.